ఆ, అందరికీ హాయ్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి క్లాస్ 3. ప్రీవియస్గా 2 క్లాసెస్ అయిపోయాయి. ఐ మీన్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగినది. సో ఈ సెషన్లో మనం క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ నుండి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మేజర్గా చూస్తామండి. ఓకే, రైట్. అసలు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి క్యాలెండర్స్. రైట్, క్యాలెండర్స్లో మీకు మేజర్గా కొన్ని బేసిక్స్ ఐడియా ఉండాలండి, తెలియాలి ముందు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్నా ముందు వన్స్ అది తెలిసినది అంటే మీరు ఆ తర్వాతకి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో అసలు బేసిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఇందులో ఎక్కువగా వినిపించే వర్డ్ ఆడ్ డేస్. ఆడ్ డేస్, ఓకే, మోస్ట్ కామన్ గా వినిపించే పేరు ఇది. ఓకే, అసలు ఆడ్ డేస్ అంటే ఏంటి మనం అది చూద్దాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 25 డేస్ ఇచ్చారనుకోండి. ఓకే, 25 డేస్ ఇచ్చారు. దీన్ని మీరు వీక్స్లో కానీ అడ్జస్ట్ చేస్తే, అంటే వీక్ ఎన్ని డేస్ మనకు తెలుసు, 7 డేస్, రైట్. ఒక వీక్ వచ్చేసి మనకి 7 డేస్ ఉంటాయి. ఓకే, సో 25 డేస్ని కానీ మీరు వీక్స్లో కానీ అడ్జస్ట్ చేస్తే ఎట్లా అడ్జస్ట్ చేయగలుగుతారండి? 3 వీక్స్ ప్లస్ 4 డేస్, అంతే కదా. 25 డేస్లో మీరు 3 వీక్స్ ప్లస్ 4 డేస్గా అడ్జస్ట్ చేయగలుగుతారు. సో ఈ మిగిలిన డేస్ ఉన్నాయి చూసినారా, ఈ మిగిలిపోయిన డేస్, వీటిని వచ్చేసి మనకి ఆడ్ డేస్ అంటారు. ఓకే, ఒక ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ని వీక్స్లో అడ్జస్ట్ చేసినాక ఏవైతే డేస్ మిగిలిపోతాయో దాన్ని మనము ఆడ్ డేస్ అంటాం. ఆ డేస్ని మనం ఆడ్ డేస్ అంటాం అనమాట. సో ఈ క్యాలెండర్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ ఆడ్ డేస్ అనే ఒక చిన్న టాపిక్ పైన డిపెండ్ అయ్యి మొత్తం కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు ఆడ్ డేస్ కన్నా ముందెళ్ళే ముందు మనకు తెలుసు జనరల్గా, ఓకే, నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ అండ్ 2 ఇయర్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి మనకి. అవునా? నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. ఓకే, అలానే లీప్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. అవునా? నార్మల్ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ వచ్చేసరికి మనకి 366 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్కి ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని డేస్ వస్తాయో చూద్దాం. ఓకే, 365/7, 365/7 డివైడ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటండి, ఎంత వస్తుంది మనకి? 52 వీక్స్ ప్లస్ 1 డే. ఈ 1 డే అనేది ఏం లేదండి, 365ని 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండరే ఈ 1. ఓకే, 52 టైమ్స్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో మిగిలే 1 డే వచ్చేసి మనకు అది రిమైండర్. యాక్చువల్గా ఈ 1 అనేది ఏంటిదండి, రిమైండర్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 25ని మీరు వీక్స్లోకి అడ్జస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు? 7తో డివైడ్ చేస్తాం. 7 3 = 21. మిగిలేది ఎంత అండి? రిమైండర్ 4, అంతేనా? సో ఈ 4 ఆ మిగిలిపోయిన వాటినే మనం ఆడ్ డేస్ అంటాం. ఆ రిమైండర్ డేస్ ని తెలుగులో నాకు తెలిసి అది శేషం అంటారండి. ఓకే, సో రిమైండర్ని, ఏదైతే రిమైండర్ మిగిలిపోతుందో దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. అలానే 365ని 7తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ప్లస్ 1 డే. అంటే ఒక నార్మల్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయండి? 1 ఆడ్ డే ఉంటుంది, 1 ఆడ్ డే ఉంటుంది. అదే ఒక లీప్ ఇయర్ అంటే ఏమవుతుందండి? డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్కి అయితే మనకి 28 డేస్ ఉంటే లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయండి? 29 డేస్ ఉంటాయి. ఓకే, 29 డేస్ ఉంటాయి లీప్ ఇయర్కి వచ్చేసరికి. సో ఆడ్ డేస్ ఫర్ లీప్ ఇయర్ ఎంత అవుతుంది చూడండి, 366/7. ఇలా మీరు డివైడ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 52 వీక్స్ ప్లస్ 2 డేస్ మిగిలిపోతుందండి. సో ఈ 2 డేస్ అనేది ఆడ్ డేస్. సో లీప్ ఇయర్కి వచ్చి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. అదే నార్మల్ ఇయర్కి వచ్చి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ థింగ్ మనకి లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుందండి? 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓకే, లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది మనకి? ఎవ్రీ 4 ఇయర్కి ఒకసారి రిపీట్ అవుతుంది, అంతేనా? 4 ఇయర్స్కి వన్స్. ఓకే, వన్స్ ఇన్ 4 ఇయర్స్ మనకి ఒక లీప్ ఇయర్ అనేది వస్తుంది. సో యూజువల్గా మీకు ఎక్కడైనా ఇది ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇది మనం యూజ్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి, అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అనుకోండి.
ఎట్లా చేస్తాము? ఓకే, 4 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే 75ని 4 తోని డివైడ్ చేస్తాము. 4 తోని డివైడ్ చేస్తాము. 4 తోని డివైడ్ చేస్తే నీకు కోషంట్ ఎంత వస్తుందండి? కోషంట్ ఎంత వస్తుంది? కోషంట్ రిమైండర్ కాదు ఈ కేసులో. కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ఇవి రెండు ఇంటర్మిక్స్ అయి ఉంటాయి కదా. ఆడ్ డేస్ అంటేనేమో మనం తీసుకునేవి రిమైండర్స్. ఆడ్ డేస్ అంటే మనం తీసుకునేది రిమైండర్స్. లీప్ ఇయర్స్ అంటే 4 తో డివైడ్ చేసి మనం తీసుకునేది కోషంట్. 4 వన్స్, 4 వన్ టైం, రైట్. 4 8s ఆర్ 32. సో 18 లీప్ ఇయర్స్ ఉంటాయి మీకు. ఓకే, 18 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 75లో 18 వెళ్ళిపోతే నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయండి? నార్మల్ ఇయర్స్ 75 మైనస్ 18. 75 మైనస్ 18. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 57 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఓకే, లీప్ ఇయర్స్ వచ్చేసరికి 18, నార్మల్ ఇయర్స్ వచ్చేసరికి 57. సో ఇవి రెండు తెలియాలి మీకు. ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకే, ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 7 తో డివైడ్ చేస్తాం, రిమైండర్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, 7 తో డివైడ్ చేస్తాం, రిమైండర్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్, లీప్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ని 4 తో డివైడ్ చేస్తాం, కోషంట్ ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఉన్న 75లో 18 లీప్ ఇయర్స్ ఉన్నాయంటే నార్మల్ ఇయర్స్ ఎన్ని అవుతాయండి? 75 మైనస్ 18 అంటే 57 నార్మల్ ఇయర్స్ ఉన్నట్టు. ఇట్లా మీరు క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, ఇదేమో ఫస్ట్ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది, ఇదేమో సెకండ్ థింగ్. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు ఇవే అండి ఉపయోగపడే మనకి. ఓకే, ఇది సెకండ్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, నార్మల్ ఇయర్స్ కి లీప్ ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? నార్మల్ ఇయర్ అయితేనేమో 1 డేనే ఉంటుంది. బై హార్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. మీకు అంతకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే 365/7, 366/7 డివైడ్ చేసేసుకోండి, సింపుల్ గా అయిపోతుంది. లీప్ ఇయర్ అయితే సిమిలర్ గా 4 తో డివైడ్ చేసాం, కోషంట్ అబ్జర్వ్ చేస్తాం. ఇది ఒక్కటి జాగ్రత్త అండి, కొంచెం జాగ్రత్త. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు కూడా మనకు ఆడ్ డేస్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఎందుకు చెప్పండి? ఆడ్ డేస్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంటుంది మనకి. ఎందుకు అంటే చూడండి, మీరు ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారండి? బేసికల్గా మీకు ఏం చెప్పాను, ప్రొసీజర్ ఏంది? 7 తో డివైడ్ చేస్తారు, రైట్. సో ఏదైనా ఒక నెంబర్ని మీరు 7 తో డివైడ్ చేస్తే హైయెస్ట్ పాసిబుల్ రిమైండర్ ఏంటండి? 6. హైయెస్ట్ పాసిబుల్ రిమైండర్ ఏంటి? 6. సో అందుకోసం మనకి ఆడ్ డేస్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంటాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంటాయి. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనేవి ఉంటాయి. ఓకే, క్లియర్. ఆడ్ డేస్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 7 తో డివైడ్ చేసి రిమైండర్ని అబ్జర్వ్ చేస్తాం. నార్మల్ ఇయర్కి వచ్చేసి 1 ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్కి వచ్చి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఒక లీప్ ఇయర్ ఎప్పుడు ఒకసారి రిపీట్ అవుతుందండి? 4 ఇయర్కి ఒకసారి రిపీట్ అవుతుంది. వన్స్ ఇన్ 4 ఇయర్ మనకు ఒక లీప్ ఇయర్ వస్తుంది. సో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇయర్స్ లో మీరు లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారు? 4 తో డివైడ్ చేస్తారు, కోషంట్ అబ్జర్వ్ చేస్తారు. కోషంట్ అబ్జర్వ్ చేస్తారు. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? రైట్, మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. చూడండి, ఇవి బేసిక్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి. అవేంటంటే చూడండి, డే కోడ్ అని అంటారు అండ్ మంత్ కోడ్ అంటారు. ఇవి ఏం లేదు, సింపుల్, మీరేం బయాట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. బేసిక్గా నేను గుర్తుంచుకోండి. 0 వచ్చేసి సండే. ఓకే, 1 వచ్చేసి మండే, 2 వచ్చేసి ట్యూస్డే, 3 వచ్చేసి థర్స్డే, సారీ స్కిప్ అయిపోయినది, వెడ్నెస్డే, 4 వచ్చేసి థర్స్డే, 5 వచ్చేసి ఫ్రైడే అండ్ 6 వచ్చేసి సాటర్డే. ఓకేనా? ఇవి డే కోడ్స్ అండి, ఏం లేదు. సండే నుంచి స్టార్ట్ చేయండి 0. ఎందుకంటే మీరు సర్కిల్ లాగా అనుకుంటే, ఐ మీన్ వీక్ డేస్ ఎలా రొటేట్ అవుతాయండి? సర్కిల్లోనే కదా. సో 0 అన్నా 7 అన్నా అదే. ఓకే, 0 అన్నా 7 అన్నా సండేనే. ఎట్లయితే మనం ఆల్ఫాబెట్స్ లో 0 అన్నా 26 అన్నా జెడ్ అని ఎట్లా తీసుకున్నామో, ఇక్కడ కూడా సిమిలర్ గా అలానే. 0 అన్నా 7 రాదు కాబట్టి మనం 0 లా తీసుకుంటున్నాం.
మనకు తెలుసు వీక్కి 7 డేస్ ఉంటాయని, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. బట్ సండేని 7 బదులు 0 ఎందుకు తీసుకుంటాం అంటే మనం ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసేది ఎట్లా, డివైడెడ్ బై 7 తోని. సో మీకు చెప్పాను ఇంత ముందుకే, పాసిబుల్ రిమైండర్స్ ఏంటండి 0, 1, 2, 3, 4, 5, 6. సో అందుకోసం 7 అనుకోకుండా సండే కోడ్ 0 అనుకుంటున్నాము, 0 అనుకుంటున్నాం. క్లియర్? ఓకే, 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. మంత్ కోడ్ వచ్చేసరికి అండి వెరీ సింపుల్. మంత్ కోడ్ కూడా ఏం లేదు, ఆడ్ డేస్ ఇన్ దట్ పర్టికులర్ మంత్, ఆడ్ డేస్ ఇన్ దట్ మంత్. ఓకే, ఆ మంత్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. మీరు ఆ మంత్ లో, ఆ పర్టికులర్ మంత్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయగలిగితే సింపుల్ గా అయిపోతుంది. ఓకే, చూద్దాం మనం. ఓకే, ఒకసారి మంత్ కోడ్, ఆడ్ డేస్ ఇన్ దట్ పర్టికులర్ మంత్ ఎన్ని వస్తున్నాయో చూసి మనం ఇప్పుడే చూసేద్దామండి. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, మంత్ కోడ్ జనవరి. ఏం బై హార్ట్ చేయవాకండి, జస్ట్ గుర్తు. ఎన్ని డేస్ ఉంటాయండి జనవరి మంత్ లో? 31 డేస్ ఉంటాయి, రైట్? ఆడ్ డేస్ వచ్చేసరికి 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుందండి? 3. సో జనవరి కోడ్ వచ్చేసి 3. ఫిబ్రవరి, ఫిబ్రవరి కొంచెం జాగ్రత్త అండి, అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు చెప్పండి? 28 డేస్ ఏమో నాన్ లీప్ ఇయర్, అవునా? లేదా 29 డేస్ ఏమో లీప్ ఇయర్, అవునా? ఫిబ్రవరి మంత్కి ఒక్కటి కోడ్, 2 డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి, ఎందుకంటే అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఫిబ్రవరి 28 డేస్, నాన్ లీప్ ఇయర్ అయితే 0, లీప్ ఇయర్ అయితే 1, అంతే కదా? 28/7 రిమైండర్ ఏమొస్తుంది? 0. 29/7 రిమైండర్ ఏమొస్తుంది? 1. మార్చ్ 31 డేస్, సో కోడ్ ఏమవుతుందండి? 3. 31/7 రిమైండర్ ఇస్ 3. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయండి? ఏప్రిల్ మంత్ లో మనకి 30 డేస్ ఉంటాయి, అంతేనా? సో కోడ్ వచ్చేసి మనకి 2. మే 31 డేస్ ఉంటాయి మనకి, కోడ్ వచ్చేసి 3. జూన్ 30 డేస్ ఉంటాయి, సో దాని కోడ్ వచ్చేసి 2, రైట్? జూలై మనకి 31 డేస్ ఉంటాయి, కోడ్ ఏమైపోతుందండి జూలైకి? 3 అయిపోతుంది. ఆగస్ట్, ఆగస్ట్ కూడా 31 డేస్. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్త అండి, ఆల్టర్నేట్గా 31, 30, 31, 30, 31, 30 రిపీట్ అవుతుంది. జూలై ఆగస్ట్ ఇది బేసిక్ కామన్ థింగే, అందరికి ఐడియానే ఉంటుంది. జూలై ఆగస్ట్లో మాత్రం మనకి 31 డేస్ 31 డేస్ ఈచ్ ఉంటాయి కాబట్టి కోడ్స్ సేమ్ కోడ్స్ వస్తాయి. ఆగస్ట్, సెప్టెంబర్ 30 డేస్ ఉంటాయి మనకి, కోడ్ వచ్చేసి ఏమవుతుంది? 2. అక్టోబర్ 31 డేస్, 3. నవంబర్ 30 డేస్, 2. డిసెంబర్ 31 డేస్, 3. ఓకే, ఈ కోడ్స్ ఏం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు సింపుల్గా ఆ పర్టికులర్ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయో ఐడియా ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. అయితే ఉండే మూడు కేటగిరీస్ అండి, 31 డేస్, 30 డేస్, ఆర్ 28 ఆర్ 29 డేస్. సో 31 డేస్ ఉంటే ఆ మంత్ కోడ్ 3, 20 డేస్ ఉంటే, సారీ 30 డేస్ ఉంటే ఆ మంత్ కోడ్ 2. అలా కాకుండా మనకు ఫిబ్రవరి అనుకోండి, 2 డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి, 28 ఆర్ 29 డేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 0 and 1, 0 and 1. ఓకే, క్లియర్? క్లియర్ కదండి, రైట్? సో ఇవి మనకి బేసిక్స్ అండి మేజర్గా. ఓకే, ఇవి మనకి బేసిక్గా మేజర్. ఆడ్ డేస్ ఎట్లా, ఆడ్ డేస్ అంటే ఏంది, అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ లీప్ ఇయర్స్, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో, అది. నెక్స్ట్ డే కోడ్ చెప్పాను కదా, 0 సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, అవి. నెక్స్ట్ మంత్ కోడ్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏం లేదు, ఆ పర్టికులర్ మంత్లో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ని 7తో డివైడ్ చేస్తాం, ఎన్నైతే ఆడ్ డేస్ వస్తాయో అదే ఆ మంత్ కోడ్. ఓకే, ఇంకొకటి ఉంటుందండి యాక్చువల్గా, అది వచ్చేసి సెంచరీ కోడ్ అని ఉంటుంది. సెంచరీ కోడ్ అని ఉంటుంది. మనకి మనకి అంతా అంటే ఐ మీన్ ఆ సెంచరీ కోడ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అదంతా అనవసరం యాక్చువల్గా. అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చేయాల్సింది ఉంటుంది. బట్ మనం ఏం చేద్దామంటే, ఇవి ఎట్లాగో మనకి ఓన్లీ ఈ గ్రూప్ 1 కాన్సన్ట్రేటెడ్గా కాబట్టి మీరు ఎక్కువ సెంచరీ కోడ్స్ ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 ఐ మీన్ ఎక్కువగా అడిగే రీజియన్స్ ఏంటంటే, టైం ఫ్రేమ్స్ వచ్చేసి మనకి 1901 to 2000
కోడ్ వచ్చేసి మీకు 1 అండి. ఓకే, 2001 నుంచి 2100 వరకు కోడ్ వచ్చేసి 0 0. ఇవి రెండు మేజర్గా గుర్తుంచుకోండి అండి. సెంచరీ కోడ్ అంటే ఇవి రెండు మేజర్గా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఐ మీన్ తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి మళ్ళా అయ్యి అంటే ఏంది ఇవంటే ఏంది అని ఎవరిని బయాడ్ చేయకుండా, బట్ మీ నాలెడ్జ్ కోసం ఎక్సెస్గా ఇంకొన్ని చెప్తాను చూడండి మీకు ఒకసారి తెలియడం కోసం. ఇది జస్ట్ నాలెడ్జ్ సే గుర్తుంచుకోండి. కోడ్ వచ్చేసి 0. 1701 టు 1800 కోడ్ వచ్చేసి 5. 1801 టు 1900 కోడ్ వచ్చేసి 3. 1901 టు 2000 ఇంత ముందుకే చెప్పాను నేను, దీని కోడ్ వచ్చేసి 1. 2001 నుంచి 2100కి కోడ్ వచ్చేసి 0. మీరు అబ్జర్వ్ చేస్తే 0531 0531 రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతుంది. ఒకవేళ మన దురదృష్టం కొద్దీ ఈ ఈ ఫేజ్లో కాకుండా ఇంకేదైనా ఇచ్చారనుకోండి, ఈ గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు దీనికన్నా ముందుది కావాలనుకోండి, 1501 ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సాల్వ్ చేయాల్సింది వచ్చింది అనుకోండి, ఓకే, కోడ్ ఏమవుతుందండి 1 అవుతుంది. ఎందుకంటే 0531 0531 ఇలా రిపీట్ అవుతుంది. ఈ స్టోరీ ఇదంతా అవసరం లేదు మీకు, ప్యూర్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుంటాం కాబట్టి. నాకు తెలిసి 99.99% క్వశ్చన్స్ ఈ రెండు సెంచరీస్ మధ్యలోనే అడుగుతున్నారు. సో అందుకోసం ఈ రెండు సెంచరీస్ కోడ్ చెప్తున్నాను మీకు, గుర్తుంచుకోండి. 1901 టు 2000 వచ్చేసి కోడ్ వచ్చేసి 1. 2001 నుంచి 2100కి కోడ్ వచ్చేసి 0. అలా కాకుండా ఇంకేదైనా టైం ఫ్రేమ్ అడిగారు అనుకోండి, ఇవి రాశాను కదా, ఇవి ముందు కన్నా వెళ్ళండి వెనక్కన్నా వెళ్ళండి, ఈ టైం ఫ్రేమ్ నుంచి చెక్ చేసుకోండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. 0531 0531 0531 ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఇవే రిపీట్ అవుతాయి కోడ్స్ సెంచరీస్కి. ఓకే, బట్ మన మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇందులో మనకి క్యాలెండర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఎవిటి పైన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మేజర్ గా అండి. మీకు క్యాలెండర్స్ లో ఒక 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి, 3 to 4 టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ టైప్ వచ్చేసి మీకు ఒక పర్టికులర్ డేట్ ఇచ్చేసి, ఓకే, ఏ డే వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటారు. ఒక పర్టికులర్ డేట్ ఇచ్చేసి అది ఏం రోజు వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటారు. అది ఫస్ట్ టైప్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఈ రోజు డేట్ ఇస్తారు, అంటే ఒక పర్టికులర్ డేట్ ఇస్తాడు, ఆఫ్టర్ సమ్ ఎక్స్ డేస్ ఏం డే అవుతుంది అని అడుగుతారు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఈ రోజు డేట్ ఇస్తారు, ఆఫ్టర్ సమ్ ఎక్స్ డేస్ ఆర్ వై డేస్ ఏదన్నా ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఏం డే ఆఫ్టర్ ఎక్స్ డేస్ అని అడగొచ్చు, లేకపోతే బిఫోర్ అని అడగొచ్చు. ఏది అడిగినా మనం ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈరోజు డేట్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఏ మంత్ ఇస్తాడు. ఓకే, ఆ మంత్లో ఏదైనా ఒక డే కానీ లేకపోతే లాస్ట్ డే కానీ ఏం డే వస్తుందని అడుగుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఇయర్లో ఒక పర్టికులర్ డేట్ అండ్ డే రెండు ఇస్తారు. ఏది ప్రెజెంట్ ఇయర్ది ఇచ్చేసి మీకు ఒక ఆఫ్టర్ 2 years లేదా బిఫోర్ 2 years ఆఫ్టర్ సమ్ 1 year ఇదే డేట్కి ఏం రోజు వస్తుంది అన్న అడుగుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇవే మనకి 4 మేజర్ క్వశ్చన్స్ అండి. ఈ 4 మేజర్ క్వశ్చన్స్ కూడా బేసిక్స్ ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకునే బేసిక్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో కాన్సెప్ట్స్ అవే బేసిక్స్. ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా వింటే ఇంకా మిగతా ఏ క్వశ్చన్ ఇచ్చినా క్యాలెండర్లో నుంచి మీరు 100% అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇంత మించి మీకు వేరే క్వశ్చన్స్ ఏమీ ఉండవండి. ఓకే, ఇంకొంచెం ఉంటాయి, డెప్త్గా ఉంటాయి ఒక్కోసారి, బట్ మనం ప్యూర్లీ గ్రూప్ 1 పర్స్పెక్టివ్నే నేర్చుకుంటున్నాం, దట్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. కాబట్టి ఈ డేటా సరిపోతుంది మీకు, మీరు సాల్వ్ చేయగలుగుతారు ఏ క్వశ్చన్ ఇచ్చినా. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. చెప్పాను కదా, ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, అది ఏం డే వస్తుంది అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా తీసుకుంటానండి. ఓకే, వాట్ డే విల్ ఫాల్ ఆన్ 13th April 1992. 13th April ఏం డే వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మీకు ఇందులో కావాల్సింది ఏంటంటే చూడండి, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో కూడా చెప్తాను చూడండి. సెంచరీ కోడ్ ప్లస్ ఆడ్ డేస్ టిల్, మీరు ఏ ఇయర్లోది ఫైండ్ అవుట్ చేస్తున్నారండి? 1992లోది ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అవునా?
సో మీరు ఆడ్ డేస్ టిల్ 1991, ఆడ్ డేస్ టిల్ 1991. ఇది జాగ్రత్త అండి, కొంచెం జాగ్రత్త. 1992లోది ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి టిల్ 1991 ప్లస్ ఆడ్ డేస్ టిల్ మీరు ఏ మంత్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారండి? ఏప్రిల్ మంత్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఆడ్ డేస్ టిల్ మార్చ్. మార్చ్ ఇది కొంచెం జాగ్రత్త. మీరు ఏ ఇయర్లో ఫైండ్ అవుట్, ఏ ఇయర్ డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు? 92ది. సో టిల్ 91 వరకు రాస్తాం. ఓకే. ఆడ్ డేస్ టిల్ మార్చ్. ఓకే. ఎందుకు? ఏప్రిల్ మంత్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి. అదే ఒకవేళ మీరు మేలోది కానీ, మే డేట్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే మీరేం రాస్తారు? ఆడ్ డేస్ టిల్ ఏప్రిల్ అని రాస్తారు. ఓకే. ప్లస్ ఈ మంత్లో ఏ డేట్ అండి మీరు క్యాలిక్యులేట్ చేసేది? 13th డేట్ కాబట్టి 13. ఒకవేళ 25 అయితే 25, 20 అయితే 20, ఇలా అనమాట. సో ఇంత ముందుకే మీకు చెప్పాను సెంచరీ కోడ్, సెంచరీ కోడ్, సెంచరీ కోడ్. సో ఇది 1992 అంటే ఏ రీజియన్లో ఫాలో అవుతుందండి? 1901 to 2000లో ఫాలో అవుతుంది. సో ఈ సెంచరీ యొక్క కోడ్ ఎంత అండి? 1. ఇంత ముందుకే చెప్పాను మీకు, దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది, మనకు అదంతా అవసరం లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సెంచరీ కోడ్ వచ్చేసి 1. ఓకే. 1991 వరకు ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నారు. అంటే ఈ 19ని మర్చిపోండి. ఈ సెంచరీలో, సేమ్ సెంచరీలో ఎన్ని ఎన్ని ఇయర్స్ అయిపోయినాయండి? 91 ఇయర్స్ అయిపోయాయి. ఓకే. 91 ఇయర్స్ అయిపోయాయి. ఆడ్ డేస్ ఇన్ 91 ఇయర్స్. ఓకే. ప్లస్ ఆడ్ డేస్ టిల్ మార్చ్. 1992 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా అండి? లీప్ ఇయరా నార్మల్ ఇయరా? లీప్ ఇయరా నార్మల్ ఇయరా? సింపుల్ అండి. ఎట్లా చెక్ చేస్తారంటే, ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 4 లీప్ ఇయర్, నాట్ డివిజిబుల్ బై 4 నాన్ లీప్ ఇయర్. అంతే. 4తో డివైడ్ అయితేనేమో లీప్ ఇయర్, 4తో డివైడ్ అవ్వకపోతే నాన్ లీప్ ఇయర్. బట్ ఇక్కడ ఒక చిన్నది గుర్తుంచుకోండి, ఇది అడుగుతారో అడగరో తెలియదు మనకి. సెంచరీస్ విషయానికి వస్తే, సెంచరీస్ అంటే ఏంటండి? 100 ఇయర్, 200 ఇయర్, 400 ఇయర్, 600 ఇయర్, వీటిని సెంచరీ ఇయర్స్ అంటాం మనం. ఓకే. సెంచరీ ఇయర్స్ అంటాం. నార్మల్ ఇయర్స్ అంటే ఇప్పుడు 92, 98 ఇట్లాంటివి అయితేనేమో 4తో చెక్ చేస్తాం. బట్ సెంచరీస్ మాత్రం 400తో డివైడ్ అవుతుందా కావట్లేదా చెక్ చేస్తాము. 400తో డివైడ్ అయితేనే అవి లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 200th ఇయర్ ఉందండి, అది లీప్ ఇయరా కాదా ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4తో డివైడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది, లీప్ ఇయర్ అని అనుకుంటాం, బట్ కాదు. ఏం చెప్పాను నేను? సెంచరీస్ వచ్చేసరికి మీకు 400తో డివైడ్ చేయాలి. 200 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అందుకోసం 200 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది, అదంతా మనకు అవసరం లేదు. సింపుల్గా నార్మల్ ఇయర్స్ అయితేనేమో 4తో డివైడ్ చేస్తాము, సెంచరీస్ అయితేనేమో 400తో డివైడ్ చేస్తాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1100 లీప్ ఇయరా కాదా అని అడిగాడు మీకు క్వశ్చన్, అప్పుడు మీరు 4తో డివైడ్ చేసి 4తో డివైడ్ అవుతుందిగా లీప్ ఇయర్ అని అనకూడదు. ఓకే. మీరు 1100ని దేంతో డివైడ్ చేయాలి? 400తోనే డివైడ్ చేయాలి. 1100 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో? అవ్వదు. సో 1100 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 1600ని 400తో డివైడ్ చేస్తాము, డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో 1600 వచ్చేసి లీప్ ఇయర్. అట్లా గుర్తుంచుకోండి. ఓకే. లీప్ ఇయర్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. రైట్. ఆల్రెడీ స్టిల్ 1992 లీప్ ఇయరా కాదా? ఎస్, లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయండి? నాకు 29 డేస్ ఉంటాయి. జాగ్రత్త. సో జనవరి 31 డేస్, 3 ఆడ్ డేస్. ఓకే. ఇది డేటా నేను రాసేది జనవరి. ఇది ఫిబ్రవరి 1. వై? బికాస్ ఫిబ్రవరి హాస్ 29 డేస్ ఇన్ ద ఇయర్ 1992. ఒకవేళ ఇది నాన్ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి కూడా ఏం రాస్తానండి నేను? 0 అని రాస్తాను. 0 అని రాస్తాను. ఓకే. క్లియర్. మార్చ్ 3. ఓకే. ఆపేస్తాను ఇక్కడితో. మార్చ్ వరకే రాయాలి. +13. ఓకే. అర్థమైందా? సెంచరీ కోడ్ ఆడ్ డేస్ ఇన్ 91 ఇయర్స్ చెప్తాను ఎట్లా ఫైండ్ అవుట్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ కూడా ఈ ఫేజ్ అనమాట. +13 అనేది ఇది ఏప్రిల్ మంత్ 13th కదా నేను ఫైండ్ అవుట్ చేసేది. 13. ఓకే. రైట్. 1 ప్లస్ 91 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో తెలియాలంటే ముందు 91 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో తెలియాలి మనకి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎందుకంటే లీప్ ఇయర్కి అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్కి అయితే 1 ఆడ్ డే ఉంటుంది కదా. సో 91 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంత ముందుకే చెప్పాను నేను. 91ని మీరు 4తోన డివైడ్ చేస్తారు.
91 ని మీరు 4తో డివైడ్ చేస్తారు. అప్పుడు మీకు ఎంత వస్తుందండి? 22 వస్తుంది. కోషంట్ వచ్చేసి మీకు 22 అని వస్తుంది. సో 91లో 22 లీప్ ఇయర్స్ ఉంటే ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయండి? 91లో 22 లీప్ ఇయర్స్ ఉంటే 69 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. 69 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. నేను యాడ్ చేస్తానండి ఇవన్నీ కూడా. 3 + 1 4, 4 + 3 7. టైం బీయింగ్ అట్లా పెడుతున్నాను. మొత్తం యాడ్ చేసేది లాస్ట్కి వచ్చేసరికి, బట్ ఇట్లా రాస్తున్నాను నేను. ఓకే, వీటిలలో మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 1 ప్లస్ ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 22 లీప్ ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 22 × 2, 22 × 2 ప్లస్ ఒక నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఫస్టే చూసాం 1. 69 వాటికి 69 × 1 ప్లస్ 7 + 13. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి? 1 + 44 + 69 + 7 + 13. 7 + 13 మొత్తం యాడ్ చేయండి, ఎంత అవుతుంది? మీకు టెక్నిక్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ గుర్తుకు రావు. సో సింపుల్గా మీరు అన్నిటిని యాడ్ చేసేయండి, కన్ఫ్యూజన్ వద్దు మనకి. యాక్చువల్గా 7 సమ్ తీసేసుకొని కూడా చేయొచ్చు, బట్ ఇప్పుడు మీరు అట్లాంటి ప్రయోగాలు చేయము ఎగ్జామ్ హాల్లో. డైరెక్ట్గా యాడ్ చేయండి. 44 + 1 45, 45 + 69 ఎంత అవుతుందండి? 114. 114 + 7 121. 121 + 13, 121 + 13 ఎంత అవుతుందండి? 134 అవుతుంది. సో 134/7, 134/7 అంతే కదా? 20 ఇది అవుతుంది, 20 ఇది 70 అవుతుంది. సో 90 అంతే, 144/7. సో ఆడ్ డేస్ 7తో డివైడ్ చేస్తే ఆడ్ డేస్ అండి మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది. ఇక్కడ అంతా కూడా మీరు ఏం రాశారు? ఆడ్ డేసే రాసినారు. యాక్చువల్గా ఈ సెంచరీ కోడ్ కూడా ఏంటంటే నథింగ్ బట్ ఆడ్ డేనే, బట్ మీకు అది అవసరం లేదు, ఆడ్ డేనే. సో ఈ 91 ఇయర్స్లో ఆడ్ డేసే రాసాం మనం, ఈ ఫిబ్రవరిలో ఆడ్ డేసే రాసాం, ఆ 13 డేస్ కూడా రాస్తున్నాం. ఓకే, 13 డేస్ని కూడా రాస్తున్నాము, అంతే, సింపుల్, ఏం లేదు. సో 134/7. సో రిమైండర్ ఏమొస్తుంది మీకు? 1. ఇది రిమైండర్ అండి. సో 1 అంటే ఏంది? 1 ఏ డేకి కోడ్ అండి? 1 వచ్చేసి ఏ డేకి కోడ్? మండే. 1 వచ్చేసి ఏ డేకి కోడ్? మండే. ఇట్లా గుర్తుంచుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మండే. వాట్ డే విల్ ఫాల్ ఆన్ 13th of April 1992 అంటే ఆన్సర్ ఏమవుతుందండి? మండే అవుతుంది. ఓకే, సింపుల్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ఓకే, సెంచరీ కోడ్, ఆ తర్వాతకి ఆ సెంచరీలో ఎన్ని ఇయర్స్ అయిపోయాయి. మీరు 1992లోది ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు 1992లోది ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి మీరు 1991 వరకు రాసుకుంటారు. ఓకే, రైట్. ఆ నెక్స్ట్కి మీరు ఏప్రిల్ డేట్లో మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఏప్రిల్ డేలోది మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే ఏప్రిల్ మంత్లోది మీరు సింపుల్గా మార్చ్ వరకు కోడ్లు రాస్తారు. ఒకవేళ మీరు డిసెంబర్ మంత్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే చేసేది ఏం లేదు, జనవరి నుంచి నవంబర్ వరకు కూడా మీరు కోడ్స్ రాయాల్సింది ఉంటుంది. అండ్ డిసెంబర్లో ఏ డేట్ అయితే ఆ డేట్ రాయాల్సింది ఉంటుంది. సింపుల్. ఓకే, మీరు జాగ్రత్త అండి. మీరు 2000 ఇయర్లో కానీ ఏదైనా డేట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఓకే, మీకు మళ్ళీ చెప్తున్నాను, అది 1901 to 2001లోకి కేటగిరీ కిందికి వస్తుంది. మళ్ళీ 2001 to 2100 అది వేరు. ఓకే, 2000 అనేది కూడా మీకు 20th సెంచరీలోదే కదా, అందుకోసం అట్లా గుర్తుంచుకోండి. సో మీకు తెలుసు ఎట్లా ఫైండ్ అవుట్ చేసామో, ఇది ఒక్క ప్రొసీజర్ ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏదైనా పర్టికులర్ డేట్ ఇస్తే మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది. మీరు ఫాస్ట్గా ఉంటే అది కూడా పట్టదండి, లెస్ దాన్ ఏ మినిట్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉన్నారు అంటే, కొంచెం ఈ క్యాలెండర్స్ కాన్సెప్ట్లో ఈ డేట్ ఇచ్చి డే అనుకోమంటే మాత్రం కొంచెం టైం పడుతుందండి. ఓకే, రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, మనకి వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తారు చూడండి, ఇఫ్ టుడే ఈస్ థర్స్డే, వాట్ ఈస్ ద డే
ఆఫ్టర్ 45 days ఇట్లా అడిగారు అనుకోండి. ఎన్ని డేస్ తర్వాత మీకు అడిగారండి? 45 days తర్వాతకి అడిగారు. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే 45ని 7తో డివైడ్ చేస్తాం, ఎందుకంటే వీక్కి 7 days కాబట్టి. 45ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఏమొస్తుందో చూడండి. వాట్ ఈస్ ద రిమైండర్? 3 రిమైండర్ ఏమొస్తుంది మీకు? 3 వస్తుంది. సో టుడే ఏంటి? థర్స్డే. సో మీరేం చేస్తారు? థర్స్డేకి 3 days ముందుకు వెళ్ళండి. అంటే ఏమవుతుంది? ఫ్రైడే, సాటర్డే, సండే. మీకు ఆన్సర్ ఏమవుతుందండి? సండే అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సండే అవుతుంది. ఓకే, సండే ఇస్ ద ఆన్సర్. సండే ఇస్ ద ఆన్సర్. ఇట్లా మీరు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ సమ్ 64 days అడిగాడు అనుకోండి. ఓకే, సిమిలర్గా 64/7 రిమైండర్ ఏంటండి? రిమైండర్ ఏమొస్తుంది మీకు? 1 వస్తుంది. సో థర్స్డే +1 ఏమవుతుంది మీకు? ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే అవుతుంది. సింపుల్ అండి, సింపుల్. ఏ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే క్వశ్చన్. సింపుల్. 7తో డివైడ్ చేస్తాము, రిమైండర్ ఎంత వస్తే అన్ని డేస్ ముందుకు వెళ్తాం. అదే కానీ వాట్ ఈస్ ద డే బిఫోర్? ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా, చూద్దాం. ఇఫ్ టుడే ఈస్ వెడ్నెస్డే, వాట్ ఈస్ ద డే బిఫోర్ 30 days? బిఫోర్ 30 days అన్నారు అనుకోండి. సిమిలర్ 30/7 రిమైండర్ ఏమొస్తుందండి మనకి? 2 వస్తుంది. ప్రీవియస్ కేసులో మీరు ఏం చేశారు? అది థర్స్డే, సో ఆఫ్టర్ కాబట్టి ప్లస్ చేశారు, -2 చేస్తాం అనమాట. ఇప్పుడు మనం అంటే వెనక్కి వెళ్తాం. వెడ్నెస్డే ఇందాకనేంటి? ఆఫ్టర్ కాబట్టి ప్లస్. ఇప్పుడు ఏంటి ఇక్కడ? బిఫోర్ కాబట్టి మైనస్. వెడ్నెస్డే కన్నా ముందేంటి? ట్యూస్డే. అంతకన్నా ముందేంటి? మండే. సో మన ఆన్సర్ ఏమవుతుంది? మండే అవుతుంది. వాట్ ఈస్ ద డే బిఫోర్ 30 days అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? మండే అవుతుంది. ఓకే, సిమిలర్ గా వాట్ ఈస్ ద డే బిఫోర్ సమ్ 47 days అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సింపుల్ గా. సో 47/7 రిమైండర్ ఏమవుతుందండి మనకి? రిమైండర్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో మీరు ఏం చేస్తారు? వెడ్నెస్డే -5 చేస్తారు. ఓకే, ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదంటే ఇది చేయండి. లేకపోతే ఎవరికన్నా ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ పైన ఐడియా ఉంటే -5 చేసిన ఒకటే, +2 చేసిన ఒకటే అండి. -5 చేసిన ఒకటే, +2 రెండు ముందుకు వెళ్ళినా అని అదే రోజు వస్తుంది, ఎందుకంటే సర్కిల్ కదా ఇది. సో ఈ రెండిట్లలో ఏది చేసినా అని అదే వస్తుంది. సో ఎవరికన్నా డౌట్ ఉంటే మాత్రం ఎట్లాంటి రిస్కులు చేయవాకండి. ఓకే, కొంచెం అయితే ఇంకో 5 seconds ఎక్కువ టైం పడుతుంది. ట్యూస్డే, మండే, సండే, సాటర్డే అండ్ ఫ్రైడే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫ్రైడే. లేదా మీకు చెప్పాను కదా, -5 అయినా చేయొచ్చు, +2 అయినా చేయొచ్చు. ఇక్కడ +2 చేసినా అక్కడికే వెళ్తుంది. ఎట్లా అవుతుంది? వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. అదైనా అదే ఆన్సర్ వస్తుంది. బట్ వద్దు, ఇన్ని నేర్చుకోకండి. సింపుల్గా ఉండడం కోసం వెనక్కి వెళ్ళండి. మా అయితే ఇంకొక 1 or 2 seconds టైం ఎక్కువ పడుతుంది అంతే. బట్ మీకు సేమ్ వస్తుంది. -6 చేసిన ఒకటే, +1 చేసిన ఒకటే అండి. ఓకే, అవి మీరు కావాల్సి ఉంటే ర్యాండమ్గా తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండకూడదంటే కొంచెం సరే ఒక 5 seconds ఎక్కువ టైం పడుతుండొచ్చు, బట్ వెనక్కే వెళ్ళిపోండి మొత్తంగా. ఓకే, ఆఫ్టర్ అంటేనేమో ప్లస్, బిఫోర్ అంటేనేమో మైనస్. సింపుల్, ఇది గుర్తుంచుకోండి. ఓకే ఓకే, రైట్, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోడల్ చెప్పుకున్నాం మనం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఇఫ్ ఫస్ట్ ఆఫ్ జూన్ ఈస్ ఫ్రైడే, డే విల్ ఫాల్ ఆన్ 30th of June. అదే ఇయర్, సేమ్ ఇయర్. ఓకే, సేమ్ ఇయర్ అండి, సేమ్ ఇయర్ కేస్. నెక్స్ట్ దాంట్లో మనం డిఫరెంట్ ఇయర్ కేసు చూద్దాం. సేమ్ ఇయర్ కేస్ అనుకోండి. ఈ 1st of June ఈస్ ఫ్రైడే, వాట్ డే విల్ ఫాల్ ఆన్ 30th of June? 30th of June అనుకోండి. ఓకే,
సో ఏమవుతుంది మనకి ఇప్పుడు 1st జూన్ మీకు ఏమని తెలిసిందండి? ఫ్రైడే అని తెలిసింది. ఓకే, సో 30th జూన్ ఏం డే వస్తుంది అని అడిగాడు. సింపుల్, మీరు ఏం చేస్తారు ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎంత? 29. 30 - 1 ఎంత? 29. సో మీరేం చేస్తారు? 29/7. రిమైండర్ ఏమొస్తుందండి? రిమైండర్ వచ్చేసి మీకు 2 అవుతుంది. 2 అవుతుంది. సో ఫ్రైడే ప్లస్ 2, ఫ్రైడే ప్లస్ 2 అంటే ఏమవుతుంది? సాటర్డే అండ్ సండే నెక్స్ట్. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది మీకు? సండే అవుతుంది. ఫస్ట్ ఫ్రైడే అయితే అదే మంత్లో 30th ఏమవుతుందండి? ఫ్రైడే అవుతుంది. సారీ సండే అవుతుంది. సండే అవుతుంది. ఇప్పుడు చూసాం ఇట్లా. ఓకే, సింపుల్. డిఫరెన్స్ చూడండి రెండు డేట్ల మధ్యలో. ఓకే, డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ? 29. సో ఆ డిఫరెన్స్ని మీరు 7తో డివైడ్ చేయండి. ఆ డిఫరెన్స్ని మీరు 7తో డివైడ్ చేయండి. డిఫరెన్స్ని మీరు 7తో డివైడ్ చేయండి. వచ్చిన రిమైండర్ని తెలుసు కదా మీకు ఇంత ముందుకి ఎట్లా చేయాలో, దాని ప్రకారం యాడ్ చేసేయండి. అయిపోతుంది సింపుల్గా. అయిపోతుంది సింపుల్గా. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అడగరు అనుకుంటున్నాను. ఇది కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. చెప్పలేము, అడిగితే అడుగుతుంది. ఒక పర్టికులర్ ఇయర్ అండ్ మంత్ ఇస్తారు. జూన్, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1985లో ఆ పర్టికులర్ మంత్లో మండేస్ ఏ డేస్ వస్తుంటాయి, మండేస్ యొక్క డేట్స్ కావాలి అని అడుగుతాడు. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి క్వశ్చన్లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 1st ఆఫ్ జూన్ ఏం రోజు వస్తుందో క్యాల్కులేట్ చేయండి. 1st ఆఫ్ జూన్ ఏ రోజు వస్తుందో క్యాల్కులేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1st ఆఫ్ జూన్ మీకు ఏ వెడ్నెస్డేనో వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్ తెలియదు, వెడ్నెస్డేనో వచ్చింది అనుకోండి. సో మండే ఎప్పుడు వస్తుంది? ఐ మీన్ ఆ మంత్లో ఫస్ట్ మండే ఎప్పుడు వస్తుందో అర్థమవుతుందా? ఫస్ట్ వెడ్నెస్డే అనుకో, సెకండ్ ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. అంతేనా? థర్డ్ ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. అంతేనా? ఫోర్త్ ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. ఫిఫ్త్ ఏమవుతుంది? సండే అవుతుంది. సో 6th ఏమవుతుంది? నాకు మండే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మండే ఎప్పుడు వచ్చిందండి? నాకు 6th వచ్చింది. సో 6th ఫస్ట్ మండే వస్తే నెక్స్ట్ మండే ఎప్పుడు వస్తుంది? +7. అంతేనా? 13th వస్తుంది. నెక్స్ట్ మండే ఎప్పుడు వస్తుంది? +7, 20కి వస్తుంది. నెక్స్ట్ మండే 27కి వస్తుంది. 27కి వస్తుంది. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఒక మంత్లో ఒక ఒక మంత్ అండ్ ఇయర్ ఇచ్చేసి మండేనో ట్యూస్డేనో ఎప్పుడు వస్తున్నాయి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ హాఫ్ ఆ మంత్ ఏందో క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని బట్టి మన రిక్వైర్డ్ ఏంటి ఈ క్వశ్చన్లో? మండే. సో మండే ఆ మంత్లో ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మండే ఎప్పుడు వస్తుంది? 6th వస్తుంది. సో నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి? +7. నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి? +7 ఇట్లా చేస్తాం అనమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు చెప్పాను కదండి, ఈ మంత్లో ఇచ్చేసి నెక్స్ట్ ఐ మీన్ ఇయర్లో చూద్దాం. ఈఫ్ జూన్ 30th, అది కరెక్ట్ అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్ కాదండి, ఇవి నేను ర్యాండమ్గా తీసుకున్నాను. జూన్ 30th 1993 ఈజ్ మండే. What day will fall on June 30th 1995? సేమ్ డేట్, ఒక 2 సంవత్సరాల తర్వాతకి ఏమొస్తుంది అని అడిగారండి. సో ఇక్కడ మీరు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అండి, లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్స్ ఇక్కడ తప్పు జరిగేటందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకు చెప్పనా? లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ వచ్చిందనుకో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో యూజువల్గా ఏమవుతుందంటే జూన్ 30th 1993 జూన్ 30th మండే అని ఇచ్చాడు క్వశ్చన్లోనే. ఓకే, అవునా? సో 1994 జూన్ 30th ఏమవుతుంది? చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే 1993 లీప్ ఇయర్ కాదు, 94 లీప్ ఇయర్ కాదు, 93 లీప్ ఇయర్ కాదు, 94 కూడా లీప్ ఇయర్ కాదు. సో మీరు ఏం ఆలోచించవాకండి, ఒక డే షిఫ్ట్ అవుతుందండి. మండే కాస్త ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. ఈ 1 డే షిఫ్ట్ ఎందుకు చెప్పనా? ఈ ఇయర్లో 1993కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి 1 డే షిఫ్ట్ అవుతుంది. 1 డే షిఫ్ట్ అవుతుంది. ఓకే, 1995 చూద్దాం. మళ్ళీ అదే క్వశ్చన్ మనకి 1995 కదా. జూన్ 30th అనుకోండి. ఈ కూడా 2 నాన్ లీప్ ఇయర్సే కదా. సో ఇక్కడ కూడా మీకు 1 డే షిఫ్టే జరుగుతుంది. మండే ట్యూస్డే అంటే ఇప్పుడు ఏమవుతుంది మీకు ఆన్సర్? వెడ్నెస్డే అవుతుంది. ఓకేనా? వెడ్నెస్డే అవుతుంది. ఇది మొత్తం నాన్ లీప్ ఇయర్ కేసులు కాబట్టి సింపుల్గా చేశాం.
ఓకే, ఒక్కొక్కసారి ఇంకోటి గుర్తుంచుకోండి. మీకు జూన్ 30 అడగకుండా ఆగస్టు జూలై ఏదో అడిగాడు ఇక్కడ. జూలై 30 అడిగాడు అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ జూన్ 30 ఏందో క్యాల్కులేట్ చేస్తారు ఇంతే. ఈ జూన్ 30 కదా, మళ్ళీ నెక్స్ట్ జూన్ 30 ఏందో తెలుసుకుంటాం. జూలై 1 ఏందో తెలుస్తుంది కదా. జూలై 1 ఏంటో తెలిసినప్పుడు జూలై 30 ఎట్లా కనుక్కోవాలో ఇంత ముందు చూసాం మనం. ఆ టెక్నిక్ యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఒక్కోసారి సేమ్ డేట్ అడుగుతారు, ఒక్కోసారి డిఫరెంట్ డేట్ అడుగుతారు. డిఫరెంట్ డేట్ అడిగినా కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ జూన్ 30 బేస్ చేసుకొని నెక్స్ట్ జూన్ 30 ఏమవుతుందో రాస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ క్వశ్చన్ అయితే అడిగారో దాన్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. సో అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం ఇందులో. ఇఫ్ ఇవి జాగ్రత్త అండి. ఇఫ్ జూన్ 30 ఏంటి ఈస్, మీకు 2 క్వశ్చన్లు చెప్తాను ఇక్కడ. ట్యూస్డే. ఓకే, వాట్ ఈస్ జూన్ 30, 1992? ఇది ఒక కేసు అండి. ఓకే, ఇంకోటి కూడా చెప్తాను. ఇఫ్ January 30, 1990 ఈజ్ ఫ్రైడే, January 30, 1992 ఈజ్ వాట్? ఓకే, ఈ 2 క్వశ్చన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంది, రెండు ఒకటేనా కాదా అనేది మనం ఇప్పుడు చూస్తామండి. 1990 June 30, అకార్డింగ్ టు ది క్వశ్చన్ దిస్ ఈజ్ వాట్? ట్యూస్డే. క్వశ్చన్ నుంచి ఇది ఏంటండి మనకి ట్యూస్డే అని తెలిసింది. సో 1991 June 30 ఇంత ముందుకే చూసాం మనం. రెండు కూడా నాన్ లీప్ ఇయర్సే. సో ఎట్లాంటి ప్రాబ్లం లేదు మనకి 1 డే ముందుకు వెళ్తాం. ఓకే, 1 డే ముందుకు వెళ్ళిపోతాం. అదే చూడండి 1992 June 30. ఇక్కడ వచ్చేసరికి మీరు చూడండి 1992 ఏంటండి? లీప్ ఇయర్. 1992 ఏంటండి? లీప్ ఇయర్. అంతేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ 2 days జంప్ తీసుకోవాలి. 1992 లీప్ ఇయర్ కాబట్టి. సో ఏమవుతుంది? వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. థర్స్డే స్కిప్ అయిపోతుంది. నాకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఫ్రైడే వస్తుంది. ఎందుకు 2 days షిఫ్ట్ చేశాను? 1992 లీప్ ఇయర్ కాబట్టి 2 days షిఫ్ట్ చేశాను. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1990 January 30. ఓకే, ఏమి ఇచ్చాను క్వశ్చన్లో? ఓకే, ఫ్రైడే అని ఇచ్చాను. సో 1991 January 30 ఏమవుతుంది? 2 నాన్ లీప్ ఇయర్సే కాబట్టి నాకు ఎట్లాంటి టెన్షన్ లేదు. సింపుల్గా ఒకరోజు ముందుకు వెళ్తాను, సాటర్డే. అదే వెనక్కి కనుక్కోవాలంటే వెనక్కి వెళ్తామండి. ముందుకు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. అదే మీకు 1989 కావాలంటే ఒకరోజు వెనక్కి వెళ్తాం. ఓకే, అది గుర్తుంచుకోండి. లాజిక్ అది జనరల్ కామన్ సెన్స్, బట్ చెప్తున్నాను. మనకి తర్వాత కాబట్టి ఒకరోజు ముందుకు ఫ్రైడే తర్వాతకి ఏంటి? సాటర్డే. ఇప్పుడు చూడండి 1992 January 30. ఇందాక ఏం లాజిక్ చెప్పుకున్నాం మనం? లీప్ ఇయర్ అయితే 2 days ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను 2 days ముందుకు వెళ్తే నాకు ఆన్సర్ ఏమవుతుందండి? మండే అవుతుంది. బట్ ఇక్కడ మండే అనేది రాంగ్. ఎందుకు రాంగ్ సార్? ఇక్కడ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ కరెక్ట్, ఇక్కడ తప్పు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇయర్ని కాదు మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఎస్, ఇయర్ని డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తాం, ఫైన్. ఎట్ ద సేమ్ టైం ఫిబ్రవరి 28ని క్రాస్ చేసిందా చేయలేదా అది మీరు చూస్తారు. క్రాస్ చేసినాక మాత్రమే ఈ చేంజ్ అనేది +2 జరుగుతుందండి. క్రాస్ చేయక ముందుకు +1 ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. అందరూ బాగా గుర్తుంచుకోండి. February 28 కన్నా ముందు డేట్ అనుకోండి, చేంజ్ అనేది +1 ఉంటుంది. లీప్ ఇయర్ ఒకటే కాదు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఆ లీప్ ఇయర్ ఫిబ్రవరిని క్రాస్ చేసిందా చేయలేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్? నాకు తెలిసి ఇప్పుడు అందరికి ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇది February 28ని క్రాస్ చేయలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సండే అవుతుంది. సో లీప్ ఇయర్ ఒకటే కాదు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, బ్లైండ్గా వెళ్ళిపోవకండి. ఆ లీప్ ఇయర్లో
ఫిబ్రవరి 28ని క్రాస్ చేసిందా చేయలేదా? ఫిబ్రవరి 28ని క్రాస్ చేస్తే +2 చేస్తారు. ఫిబ్రవరి 28ని కానీ క్రాస్ చేయలేదా +1 చేస్తారు. +1 చేస్తారు. ఇది జాగ్రత్త అండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఐ మీన్ తప్పు చేసేటందుకు స్కోప్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా మీరు సాల్వ్ చేయండి సరిపోతుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయండి సరిపోతుంది. ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకో అంటే సేమ్ ఇదే బేస్ మీద ఇంకొకటే ఇది చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి, మీకు చెప్తాను. ఇఫ్ ఫిబ్రవరి 14th 1992 is some Friday, what will happen to February 14th 1993? ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఇది చూడండి, ఈ ఫిబ్రవరి మార్చ్ 14th 1992 ఈజ్ థర్స్డే. నేను ఇవి ఈ డేలు ర్యాండమ్గా రాస్తున్నానండి, అవి కరెక్ట్ ఏం కాదు. మార్చ్ 14th 1993 ఏమవుతుంది? ఇది కూడా ఒక్కసారి చూడండి. ఫిబ్రవరి 14th 1992 ఫ్రైడే. నెక్స్ట్ 1993లో ఏమవుతుంది అని అడిగారు. సో 1992 నుంచి 1993కి వెళ్ళే గ్యాప్లో మీకు ఫిబ్రవరి 28ని క్రాస్ చేసి వెళ్తుంది కదండి. ఫిబ్రవరి 28ని క్రాస్ చేసే వెళ్తుంది కదా. ఫిబ్రవరి 28ని క్రాస్ చేసే కదా అది వెళ్ళాల్సింది డేట్. సో క్రాస్ చేసి వెళ్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? +2 చేస్తారు. అంటే ఫ్రైడే కాస్త నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? అది కాస్త సండే అవుతుంది మీకు. ఫ్రైడే కాస్త నెక్స్ట్ ఇయర్ మీకు ఏమవుతుందండి? సండే అవుతుంది. సండే అవుతుంది. ఓకే, గుడ్ గుడ్, వెల్ అండ్ గుడ్. మళ్ళీ ఇది చూడండి, మార్చ్ 14th వచ్చేసి ఏమవుతుందండి? ఇక్కడ థర్స్డే అవుతుంది. థర్స్డే అవుతుంది. నెక్స్ట్ మార్చ్ 14th ఏమవుతుంది చూడండి మీరు ఒక్కసారి. ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసినాకనే ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసినాకనే ఈ కోడ్ ఏది థర్స్డే అనేది వచ్చింది. ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసినాకనే అది థర్స్డే అని తెలిసిందండి. ఓకేనా, థర్స్డే అని తెలిసింది. సో ఫిబ్రవరి మంత్ని క్రాస్ చేసింది కాబట్టి మీరు ఇక్కడ +2 చేయవాకండి. ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి 28ని ముందుగా క్రాస్ చేయలేదు. ఐ మీన్ ఈ ఇచ్చిన డ్యూరేషన్లోనే క్రాస్ చేస్తున్నారు కాబట్టి +2 చేసినారు. ఇక్కడ తర్వాత క్రాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఓన్లీ 1 డేనే జంప్ తీసుకుంటుంది. ఇక్కడ +1 చేయండి. +1 చేయండి. ఈ రెండు కొంచెం జాగ్రత్త ఈ జంపింగ్లు అప్పుడు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సరిపోతుంది మీకు. ఫిబ్రవరి 28ని క్రాస్ చేసిందా చేయలేదా ఆ లీప్ ఇయర్లో, అది మీరు చెక్ చేయాల్సింది ఇందులో. ఓకే, ఆల్రెడీ క్రాస్ చేసిన డేట్ అనుకోండి 1 డేనే జంప్ తీసుకుంటుంది. ఆల్రెడీ క్రాస్ చేయని డేట్ అనుకోండి 2 days జంప్ తీసుకుంటుంది. క్లియర్ క్లియర్ క్లియర్, అందరికీ క్లియరా? ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయంలో మనం. ఓకేనా, రైట్. ఇవే మొత్తం మీకు క్యాలెండర్స్ కాన్సెప్ట్. ఇదే మొత్తం మీకు క్యాలెండర్ కాన్సెప్ట్. ఓకే, క్యాలెండరే చాలా టైం పట్టిందండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్లాక్స్ ఐ మీన్ ఇమ్మీడియట్గా ఇంకో క్లాస్ సెషన్ కూడా అప్లోడ్ చేస్తాను. క్లాక్స్ క్యాలెండరే ఒక సెషన్ పట్టినది, నియర్లీ 50 minutes వరకు వచ్చింది క్లాస్. సో నెక్స్ట్ క్లాక్స్ ఇంకొకటి సపరేట్ వీడియోనే అప్లోడ్ చేస్తామండి. ఓకేనా, ఇది క్లాస్ 3 ఓన్లీ క్యాలెండర్. క్లాస్ 4 వచ్చేసి మీకు క్లాక్స్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందులో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కాన్సెప్ట్స్ మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవి కూడా చెప్పండి అని ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను డిస్కస్ చేస్తాను డెఫినెట్గా. ఓకేనా, నెక్స్ట్ సెషన్ క్లాక్స్ అప్లోడ్ చేస్తాను, ఇమ్మీడియట్గానే అప్లోడ్ చేస్తామండి, ఇప్పుడే వెంటనే. ఓకే, రైట్. థ్యాంక్ యూ.